హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూ టఫీ సారీస్. మీకు ఇక్కడ నంబర్ ఇచ్చాం కదండి 9697999956. ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి. గూగుల్ పే, ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంది ఈ నెంబర్ కి. అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు. అలాగే ప్రతి సారీకి మేము ఒక నంబర్ ఇస్తామండి. నంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ కి పంపించండి. ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము, సారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి. ఆ కింద మీరు క్లియర్ గా అడ్రస్ ఇచ్చేసేయండి. మా వాళ్ళు ఆ మెసేజ్ చూడగానే మీరు ఆల్రెడీ పే చేస్తాము ఉంటే కనుక అని చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చున్నారు కనుక మీ నెంబర్ మీద ఆ సారీ పక్కన పెట్టి మీకు పే చేయమని చెప్తారు. చెప్పిన తర్వాత 5 to 10 minutes లో మీరు పే చేసి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ మాత్రమే చేయండి. అమెజాన్ పే కానీ పేటిఎం కానీ చేయొద్దు. చేసేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇవి వచ్చేసి మనకి పట్టు సారీస్ టైప్ అండి. అంటే మనకి దీనికి రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. ఒకళ్ళు అపూర్వ పట్టు అంటారు, ఒకళ్ళు త్రిపుర పట్టు అంటారు, ఒకళ్ళు ఇంకేదో పట్టు అంటారు, రకరకాల పేర్లు పెడతారు. కానీ ఇది మనకి పార్టీవేర్ టైప్ ఆఫ్ సారీస్ అన్నమాట. మనం పెట్టే పేరే చేంజ్ కానీ క్లాత్ అంతా ఒకటే లాగా ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. మన ఇష్టం అనమాట. వాటికి మనకి నచ్చిన పేరు పెట్టుకుని దాన్ని అలాగా పబ్లిక్ లోకి తోసేయడమే. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నేను కట్టుకున్న సారీ చూడండి. మీకు రెడ్ కలర్ మీద చక్కగా బాటిల్ గ్రీన్ కలర్ తో డిజైన్ చేశారు. ఈ సారీ నేను మీకు ఇంకొకటి వేరేది కూడా చూపిస్తాను మ్యాట్ మీద. కాకపోతే కట్టుకుంటే ఎలా ఉంటుంది, స్టెప్స్ పెట్టుకుని పట్టు బ్రైడల్ కలెక్షన్ లో పట్టు సారీస్ కట్టుకున్నట్టు ఉందా లేదా లుక్ వైజ్ అని మీకు చెప్పడానికి మాత్రమే నేను మీకు ఈ సారీ అనేది కట్టుకుని చూపిస్తున్నాను. చక్కగా చిన్న ఒక వడ్డాణం పెట్టేసుకుని నార్మల్ గా జ్యువెలరీ వేసుకున్నా కానీ ఇది చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ సారీ చూసారు కదా. ఇప్పుడు ఈ సారీతో పాటు బ్లౌజ్ అన్ని ఎలా వచ్చాయి అనేది మ్యాట్ మీద చూపిస్తాను మీకు. క్లియర్ గా ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చిన సారీస్ ఆర్డర్ చేసుకోండి. ఇవి ఎక్కువ సెట్స్ అయితే మన దగ్గర లేవు. ఒక 5 సెట్స్ వరకు ఉన్నాయి. కొంచెం మంచి కలర్స్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ గా అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా మీరు ఫాస్ట్ గా చూసేసి ఎక్కువ మెసేజెస్ కాకుండా మీకు ఏదైతే కావాలో ఆ సారీ పిక్ పెట్టండి. ఉంటే పే చేస్తామని మెన్షన్ చేయండి. తర్వాత పేమెంట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ టైం తీసుకోకండి. ఎందుకంటే అదే సారీ వేరే వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. మన దగ్గర స్టాక్ తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ మేము వాళ్ళకి ఇచ్చేసే ఛాన్స్ ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఈ సారీ దగ్గర నుంచి నేను మ్యాట్ మీద మీకు చూపిస్తాను. ఈ సారీ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకునే సారీ ఏదైతే ఉందో అదే సారీ అండి. సారీ నెంబర్ కూడా నేను మళ్ళీ పెడుతున్నాను. దీంట్లో అంతా కూడా మనకి మీనా వర్క్ వస్తుంది. ఇది యాక్చువల్ గా చెప్పాలంటే రూపలక్ష్మి సారీస్ అన్నమాట. దానికే మీకు త్రిపుర పట్టు ఇంకేదేదో పట్టు అలా పేర్లు పెట్టేసి మీకు సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి రూపలక్ష్మి అని చెప్పేసి వాళ్ళ బ్రాండ్ లో వచ్చినటువంటి సారీ ఇది. ఓకే, ఇది మనకి డ్రైయింగ్ స్టైలే ఉంటుంది కాబట్టి డ్రై వాష్ అయితే చేయించుకోండి. రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంటుందండి. ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది చక్కగా బ్రైడల్ కలెక్షన్ లో ఎట్లా అయితే వస్తుందో గ్రాండ్ గా అంత మంచిగా ఇచ్చేసారు. టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్. పట్టు సారీస్ అయినా కొంచెం స్టిఫ్నెస్ ఉంటాయేమో కానీ ఇవి అస్సలు స్టిఫ్ అనేది ఉండదు. టోటల్ గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. నేను చూసిన తర్వాత నాకు నచ్చి నేను తీసుకొచ్చినటువంటి సారీస్ ఇవి. బ్లౌజ్ అనేది ఇట్లా గ్రీన్ కలర్ లాగా ఇచ్చారు. కొంచెం లిటిల్ బిట్ మీకు షైనింగ్ కనిపిస్తుంది కదా. షైనింగ్ అనేది బ్లౌజ్ లో లేదు అండి. వెనకాల ఇది ఉంది కదా మీనా వర్క్ తో వచ్చింది, అది మనకి దీంట్లోంచి ఇలా కనిపిస్తుంది. మీకు ఇది కొంచెం సెమీ పట్టు టైప్ ఆఫ్ క్లాత్ వస్తుంది. ఓకే, ఎల్లో కలర్ కాంబినేషన్ తోనే మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. శారీ మొత్తం నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ ఒక శారీ మీకు క్లియర్ గా చూపించాను అనుకోండి, ఇంకా రెండో శారీ నుంచి మీకు ఒకే కలర్ మాత్రం చూసుకుంటే సరిపోతుంది. ఓకే, 2 sides కూడా మనకి ఈక్వల్ బోర్డర్, మల్టీ కలర్ మీనా వర్క్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది రెండు వైపులా కూడా ఈక్వల్ గా ఉంటుంది బోర్డర్ అనేది. ఒక సైడ్ స్మాల్ సైజ్ ఒక సైడ్ బిగ్ సైజ్ అలా ఇవ్వలేదు. రెండు వైపులా కూడా ఈక్వల్ బోర్డర్ ఇచ్చారు. ఇది రెడ్ కలర్ బేస్ మీద చూడండి. శారీ మొత్తం ఆల్ ఓవర్ మీనా వర్కే ఉంటుంది. ఇది కంటిన్యూ ఉంది కాబట్టి మనకి కట్ వర్క్ చేయడానికి కుదరదు. ఆ కట్ వర్క్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఓన్లీ ఫ్లవర్ లో మాత్రమే వస్తుందండి కటింగ్ అనేది. క్రీపర్ అనేది మొత్తం ఉంది కాబట్టి కట్ చేయడానికే ఉండదు. ఇట్లా జస్ట్ ఈ ఫ్లవర్ వర్క్ మాత్రమే కట్ వర్క్ వస్తుంది. కానీ మీకు ఎక్కడ కూడా పట్టేసే ఛాన్స్ అయితే ఉండదండి. అలా అని చిరాగ్గా కూడా ఉండదు మనకి. అంటే చీర కట్టుకున్నా కానీ సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్, లైట్ వెయిట్ లో ఉంటుంది. ఓకే, కట్ అంచ్ లో మీకు ఎంత గ్యాప్ వచ్చింది అనేది చూపిస్తాను. ఇది మాత్రమే గ్యాప్ అండి. అక్కడి నుంచి మనకి బ్లౌజ్ వచ్చేసింది. ఇది మాత్రమే అసలు 1/2 మీటర్ ఉంటదేమో అనుకుంటున్నా. 1/2 నుంచి ఒక 40 సెంటీమీటర్స్ 35 సెంటీమీటర్స్ అలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ సారీ అనేది క్లియర్ గా మీరు చూసుకున్నారు కదా. ఇప్పటి నుంచి నేను వేరే కలర్స్ చూపిస్తాను. కొంచెం ఫాస్ట్ గా చూపించేస్తాను. సారీ నెంబర్ 2 సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది చూడండి మనకి లైట్ వంగ పువ్వు రంగు అండ్ వంకాయ కలర్ అంటారు కదా, బ్రింజాల్ కలర్. ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే బ్రింజాల్ కలర్. ఆ కలర్ లో మనకి నావీ బ్లూ కలర్ బోర్డర్స్ తో షేడెడ్ లాగా ఇచ్చారు. డ్రై వాష్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. అదైతే గుర్తు పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దామండి.
ఇవి డైయింగ్ కాబట్టి మీకు థ్రెడ్స్ తో వస్తాయి కదా, ప్యూర్ డైయింగ్ అన్నమాట. మొత్తం కూడా మనకి ఇలా థ్రెడ్ వచ్చేస్తుంది కదా మనకి కలర్ సపరేట్ గా మనకి షేడ్ తీసుకున్నప్పుడు. ఇది మనకి పళ్ళు పార్ట్ నేవీ బ్లూ కలర్ మీద మీనా వర్క్ అండ్ జరీతో చాలా మంచిగా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా అండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ మాత్రమే తీసుకున్నారు బ్లౌజ్ లో. ఓకే, సారీ టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది. సారీ నెంబర్ వచ్చేసి 2. సారీ నెంబర్ 3 నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకండి. ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ అండ్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ సారీ అన్నమాట. శారీకి మాత్రం కలర్ కాంబినేషన్స్ చాలా మంచిగా ఇచ్చారు. సేమ్ డిజైన్ అండి, జస్ట్ కలర్ మాత్రం మీరు చూసుకుంటే సరిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్. పళ్ళులో కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ బోర్డర్స్ కూడా మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్, మధ్యలో అంతా కూడా గ్రేప్ కలర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో ఇలా ఫ్లవర్స్ అనేది డిజైన్ చేశారు ఎల్లో కలర్ ఫ్లవర్స్ తో. క్లాసీగా ఉంటుంది శారీ కట్టుకుంటే మాత్రం. కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మనకి వీటిల్లో. శారీ నెంబర్ వచ్చేసి 3. శారీ నెంబర్ 4 నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది నేను కట్టుకున్న శారీ ఏమో బాడీ పార్ట్ అంతా కూడా రెడ్ కలర్ వచ్చేసి బోర్డర్స్ మాత్రం గ్రీన్ కలర్ ఇచ్చారు. దీనికి క్వైట్ ఆపోజిట్ లో ఇప్పుడు మనం చూస్తున్న శారీ అన్నమాట. 2 సైడ్స్ బోర్డర్ లో మనకి రెడ్ కలర్, అలాగే బాడీ పార్ట్ అంతా గ్రీన్ కలర్ అలా ఇచ్చారు. సారీస్ వచ్చేసి రూపలక్ష్మి సారీస్ అండి. ఇవి చాలా బాగున్నాయి. బ్రైడల్ కలెక్షన్ సారీస్ కట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనకి ఇది పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ రెడ్ కలర్ లో చక్కగా మనకి ఇట్లా బోర్డర్ లాగా బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఓకే, సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఫుల్ టోటల్ సారీ అంతా కూడా. సారీ నెంబర్ వచ్చేసి 4. సారీ నెంబర్ 5 ఇది మనకి నావీ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండి. డైయింగ్ సారీస్ కాబట్టి మీరు డ్రై వాష్ అయితే చేయించుకోండి. డ్రై వాష్ చేస్తే ఇంకా మంచిగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఎక్కడ కూడా మనకి స్టిఫ్నెస్ అనేది ఉండదు ఈ సారీస్ లో. పట్టు సారీస్ కట్టుకుంటే మనకి బ్రైడల్ కలెక్షన్ లో ఎలా ఉంటుందో అంత గ్రాండ్ గా మనకి సారీస్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇది మనకి పళ్ళు అండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పింక్ కలర్ మీద బోర్డర్ తో మనకి ఇట్లా బ్లౌజ్ ఇచ్చారు. ఇక్కడ మనం ఏదైనా ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో కనుక కుట్టించుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, మంచిగా కూడా ఉంటుంది. వీటితో పాటు ఇచ్చినటువంటి నేమ్ వచ్చేసి రూపలక్ష్మి సారీస్ అని ఇచ్చారు. సారీ నెంబర్ వచ్చేసి 5. సారీ నెంబర్ 6 నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. టోటల్ గా ఇందులో మనకి 8 కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఇది చూసినట్లయితే సంపంగి ఎల్లో కలర్ కి చాక్లెట్ బ్రౌన్ కలర్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. దీనికి క్వైట్ ఆపోజిట్ కలర్ కూడా ఇంకొకటి ఉంది. మధ్యలో చాక్లెట్ బ్రౌన్ కలర్, బోర్డర్స్ లో వచ్చేసరికి సంపంగి ఎల్లో కలర్ తో ఇంకొక సారీ కూడా ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. కలర్స్ అయితే మాత్రం అసలు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు అండి. పట్టు శారీస్ మనము వేలు పెట్టి కొనాల్సినంత అవసరం లేదు. ఈ సారీస్ ని మనం నీట్ గా కనుక సెట్ చేసుకుంటే అంత గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది. క్లాత్ వైజ్ గా కూడా నేను ఇక్కడ మెయిన్ క్లాత్ కనిపిస్తుంది కదా, క్లాత్ వైజ్ గా చూసినా కూడా మనకి ఒక పట్టు టైప్ ఆఫ్ సిల్క్ మెటీరియల్ ఉంటుంది కదా, అదే టైప్ ఆఫ్ సారీస్ దాని మీద చేశారనమాట. ఇది మనకి బ్లౌజ్ కి మాత్రం అన్నిటికీ కూడా మనకి ఎల్లో కలర్ బోర్డర్ మాత్రమే ఇచ్చారండి ప్రతి సారీకి కూడా. సంపంగి ఎల్లో కలర్ కి మరూన్ కలర్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది. సారీ నెంబర్ వచ్చేసి 6. మనకున్న సర్వీస్ వచ్చేసి డిటిడిసి ఉంది అండ్ పోస్టల్ కూడా ఉందండి. ఇన్ కేస్ మీకు మీ ఏరియాకి డిటిడిసి సర్వీస్ కనుక లేకపోతే పోస్టల్ కి పంపిస్తాము. పోస్టల్ సర్వీస్ అయితే కనుక కొంచెం లేట్ అవుతుందండి. అంటే మినిమం 10 days అయితే పడుతుంది. 10 వర్కింగ్ డేస్, 10 days కూడా కాదు, 10 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది. డిటిడిసి అయితే కనుక 5 వర్కింగ్ డేస్ లోపే వచ్చేస్తుంది. మీకు హైదరాబాద్ కానీ లేకపోతే ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడికైనా 5 వర్కింగ్ డేస్ లోపే వచ్చేస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. అది కూడా మీరు ఎక్కడి నుంచి కౌంట్ చేసుకోవాలి 5 వర్కింగ్ డేస్ అంటే మీరు ఆర్డర్ చేసుకునే డే నుంచి కౌంట్ చేసుకోవద్దు. మేము ఏదైతే ప్యాక్ ఫోటో పెడతామో ఫోటో పైన మీకు ట్రాకింగ్ నంబర్ ఉంటుంది. నంబర్ పైన ఒక డేట్ ఉంటుంది చూడండి. ఆ డేట్ న మా దగ్గర నుంచి కొరియర్ వాళ్ళు తీసుకెళ్తారనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మీరు కౌంట్ చేసుకోండి. ఓకే, పోస్టల్ అయితే కనుక ప్రతి ఆర్డర్ లో కూడా మాకు పోస్టల్ కి పంపియండి, డిటిడిసి మాకు అవైలబుల్ లేదు అని మెన్షన్ చేస్తే కనుక మా వాళ్ళు అప్పుడు నోట్ చేసుకుని మీ అమౌంట్ పక్కన నెక్స్ట్ మీకు అది పోస్టల్ కి పంపిస్తారు. ప్రతి ఆర్డర్ లో కూడా గుర్తుపెట్టుకుని కొంచెం పోస్టల్ అని చెప్పండి. ఓకే, ఏదైనా పార్సిల్ కనుక మీకు రాకపోతే మాకు ఒక్కసారి ఇన్ఫార్మ్ చేయండి. మేము చెప్పిన డేస్ లోపు కనుక రాకపోతే పార్సిల్ ఫోటో ఏదైతే పెడతామో ఆ పార్సిల్ ఫోటో మాత్రం సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ సేవ్ చేసి పెట్టుకోండి. మా దగ్గర బల్క్ మెసేజెస్, బల్క్ ఫొటోస్ ఉంటాయి కదా, అన్ని డిలీట్ చేస్తే కానీ ఫోన్ హ్యాంగ్ అవడం ఆగుతుంది. లేకపోతే టోటల్ గా హ్యాంగ్ అయిపోయి రిప్లైస్ కూడా మేము ఫాస్ట్ గా ఇవ్వలేకపోతున్నాం. అందుకని అన్ని డిలీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను ఇంకొకసారి చూపిస్తాను మీకు.
శారీ నెంబర్ 7 నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మనకి పికాక్ బ్లూ కలర్ కి సంపంగి ఎల్లో కలర్ బోర్డర్ ఇచ్చారండి. మిడిల్ పార్ట్ వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు శారీ అంతా చూపిస్తాను. శారీ మొత్తం ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇదిగోండి, పికాక్ బ్లూ కలర్ వచ్చేసి మిడిల్ పార్ట్, ఇక్కడ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది. ఇది మనకి చెప్పాను కదండి, డైయింగ్ అయినప్పుడు మీకు థ్రెడ్ వేస్తారు అనేసి, ఆ థ్రెడ్ అనేది దారం అనేది మనకి ఇలా ఉంటాయి అన్నమాట. దారంతో కదా మీకు నాట్ వేసి అది డైయింగ్ ఇస్తారు. సో అవి కూడా మనకి ఇంకా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని చోట్ల మాత్రం, కొన్ని సారీస్ కి మాత్రమే. ఇక్కడ పళ్ళు ఇది, అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఎల్లో కలరే ఇచ్చారు, సేమ్ కలరే. ఎందుకు అంటే అన్నిటికీ మనకి ఎల్లో కలర్ బోర్డర్ మాత్రమే యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎల్లో కలర్ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. అంటే ఫ్లవర్ డిజైన్ లో ఉన్నటువంటి కలర్ మాత్రం నేను చెప్తున్నాను. టోటల్ గా మనకి ఇది 8 నెంబర్స్ ఉన్నాయండి. చక్కగా చూసుకుని మీరు సారీస్ అన్ని కూడా తీసుకోండి. ఇంత తక్కువ రేట్ అయితే కనుక ఎక్కడా కూడా సేల్ చేయరు, అదైతే గుర్తుపెట్టుకోండి. సారీ నెంబర్ 7 మన లాస్ట్ అండ్ ఫైనల్ సారీ నెంబర్ 8. దీంట్లో 8 కలర్స్ వచ్చాయి. ఇంతకు ముందు నేను 6th నెంబర్ చెప్పినప్పుడు చెప్పాను కదండి, దానికి క్వైట్ ఆపోజిట్ లో ఇంకొకటి ఉంది అని చెప్పేసి 8th నెంబర్ అన్నమాట. ఇది మనకి బోర్డర్ లో బోర్డర్ కలర్ మధ్యలో వచ్చింది మనకి ఇంకొక సారీ. ఓకే, సారీలో మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు అనేది సంపంగి ఎల్లో కలర్, ఇక్కడ వచ్చేసరికి డార్క్ మరూన్ కలర్ వచ్చింది. ఇక్కడ మీరు ప్రతి సారీకి స్టిక్కర్ కూడా చూడొచ్చు. ఇవి మనకి బాక్స్ లో వచ్చాయండి. నేను ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా బాక్స్ లోనే మీకు ప్యాకింగ్ చేసి పంపిస్తాము. డ్యామేజ్ అవ్వకుండా నీట్ గా మనకి ఇంటికి వచ్చేస్తాయి అన్నమాట. చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో. ఈ సారీకి బ్లౌజ్ కూడా సంపంగి ఎల్లో కలర్ మీద ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఇలా ఇదిగోండి, ఇలా ఇచ్చారు. కలర్ఫుల్ గా ఉంది సారీస్ అన్ని కూడా. అన్ని కలర్స్ కూడా చాలా మంచి కలర్స్. చక్కగా వెడ్డింగ్ కలెక్షన్ అని కూడా చెప్పొచ్చు. వెడ్డింగ్ కలెక్షన్ అంటే పెళ్లి కూతురికి మాత్రమే కాదండి, పెళ్లి కూతురు పక్కన ఉన్న పేరెంట్స్ కి కూడా మనకి వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పొచ్చు. సో వాళ్ళకి చక్కగా ఇలాంటివి ఎంత గ్రాండ్ గా కనిపిస్తాయో చూడండి. రేటు మాత్రం చాలా అంటే చాలా తక్కువ. ఇవి బయట మనకి ఈజీగా 3000 రూపీస్, 2500 రూపీస్ నుంచి 3000 రూపీస్ వరకు కూడా సేల్ చేస్తారు. అదే మీరు దీన్ని డ్రై వాష్ కి ఇచ్చేసి నీట్ గా, లేకపోతే మనకి దాన్ని రోలింగ్ అంటారు కదా, రోలింగ్ కి ఇచ్చేసేస్తే ఇంకా కాస్ట్లీ సారీస్ ఉంటాయి చూసారా, అలా కూడా. ఎంత మహా అయితే రోలింగ్ ఒక 200 రూపీస్ వేసుకుందాం మనం రోలింగ్ కి. రోలింగ్ అంత ఉండదు కదా డ్రై వాష్ కి అయితే. రోలింగ్ కి మహా అయితే ఒక 150 రూపీస్ పోతే పోయిందని చెప్పేసి వీటికి కనుక నేను రోలింగ్ కనుక చేపించినట్లయితే కనుక ఈ సారీస్ ని ఈజీగా 3000 రూపీస్ కి నేను సేల్ చేయొచ్చు. ఇది మనకి రా ఫుటీస్ అంటారు కదా, ఎట్లా ఉన్నాయో అట్లా వచ్చేస్తాయి, అలా వచ్చిన సారీస్ అన్నమాట. అందుకనే మనకి ఇంత తక్కువ రేటుకి పడుతున్నాయి. ఓకే, సారీ నెంబర్ వచ్చేసి 8 నెంబర్. మిస్ అవ్వకుండా సారీ తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచి కలెక్షన్స్, ఆఫీస్ పర్పస్ ఏదైనా అకేషనల్లీ కట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. పట్టు శారీ కట్టుకున్న లుక్కే వస్తుంది. కానీ ఇది సెమీ పట్టు అంటే మనకి 750 రూపాయల నుంచి సెమీ పట్టు అనే చెప్తూ ఉంటాం. దాని కాస్ట్ ని బట్టి కూడా క్లాత్ అనేది సెమీ పట్టులోనే చేంజ్ అవుతూ ఉంటుంది, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రీ షిప్పింగ్ ఏపీ అండ్ తెలంగాణకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి. అదే అదర్ స్టేట్స్ అయితే కనుక షిప్పింగ్ ఛార్జ్ ఒకసారి అయితే పే చేయాలి. 2 సారీస్ తీసుకున్నారనుకోండి మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాను. మన సారీస్ కలెక్షన్ కానీ మన రేట్స్ కానీ ఎలా ఉన్నాయి అనేది జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే కింద మెసేజ్ రూపంలో మీరు తెలియచేయండి. ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.